హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మినపప్పుని నైట్ అంతా నానబెట్టి పెట్టుకోండి. నానబెట్టిన మినపప్పుని ఈ కన్సిస్టెన్సీలో మంచిగా రుబ్బుకోండి. మరి పిండి గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు. మెత్తగా అయితే వడలు ఆయిల్ బాగా పీల్చుకుంటాయి. గట్టిగా అయితే వడలు గట్టిగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకున్న పిండిలో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న చిల్లీ యాడ్ చేసుకోండి. వీటిని మొత్తం మంచిగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పల్లీలని కడాయిలో యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి. దీన్ని జార్లో యాడ్ చేసుకోండి. పుట్నాలు, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, చింతపండు, కొత్తిమీర, కారం, ఉప్పు, 2 గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసుకోండి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మూకుడు పెట్టేసుకొని దాంట్లో వడలు మునిగేటట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇవి అసలు మనం చేసుకునే కన్సిస్టెన్సీలో చేసుకుంటే అసలు ఆయిలే పీల్చవండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వడలని మన టీ జాలి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి వాటర్లో పెట్టేసుకోండి. దాన్ని వాటర్లో నుంచి తీసి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత దానిపైననే ఒత్తుకోండి. ఈజీగా డ్రాప్ చేయొచ్చు వడలని. చాలా ఈజీగా డ్రాప్ చేయడానికి ఇది ఒక మంచి టెక్నిక్. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ప్రాసెస్ అంతా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.